భేదం అంటూ పెట్టాక ఏదో భేదం ఉంటుంది. భేదం తీసిస్తే అన్ని భేదాలు తీసేయాలి. ఇంతవరకు భేదం ఒప్పుకుంటా కుదరదండి అలాగా. సృష్టి మొదట్లోనే ఉంది అది. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడనే ఉన్నా, నేను అనేక రూపాలుగా మారాలి, భగవత్ సంకల్పం. అంటే మరి ఎవరు అనుకోమన్నారు? మనం అని అడిగామా? మరి ఆయన అక్కడే అనుకున్నాడు భేదం, బాగుందేమో ఆయనే అనుభవిస్తున్నాడు, అది మనం అనుకోకుండా ఉంటే అయిపోయాయి. అంతా భగవంతుని లీల ప్రకారమే జరుగుతుంది భేదాలు కూడా అని మనం ఉండగలిగితే ఆనందంగా అద్వైత స్థితిలో ఉంటాం. ఈ బోధ చేయడం కోసమే వ్యాసుడు రాబోతున్నాడు. కాబట్టి ఈ పర్వాలు రెండింటికి, స్త్రీ పర్వంలో 2 ఆశ్వాసాలకి వ్యాఖ్యానం రాసిన మహనీయులు మిత్రుడు హెచ్ఎస్ బ్రహ్మానంద గారు చాలా చక్కగా రాశారు. ఆయన ఒక్క మాట అన్నారు, ఈ జరగబోతున్న సారబోధ, వ్యాసుడు సారబోధ కోసం వస్తున్నాడు అని చెప్పడం కోసమే సారబోధ భరిత వ్యాస ఆది మనోనివాస హరిహరనాథ అన్నారు అని తిక్కన గారు అన్నారు. అది గ్రహించే విషయం. వ్యాఖ్యానం అంటే అలా ఉండాలి. సరే, కథ ప్రకారం సంజయుడు ధృతరాష్ట్రుడిని మళ్ళీ కలిశాడు, విదురుడు కలిశాడు. ఇంక ధృతరాష్ట్రుడు కాకావికలం అయిపోయింది, మనసు కింద పడి చిన్నపిల్లాళ్ళ పొర్లి ఏడుస్తున్నాడు. అందుకని అక్కడ ఒక మాట వచ్చింది, ఎందుకు ఎవరి కోసం ఏడుస్తావయ్యా? అసలు ఏడవడానికి ఓ మనిషి అంటూ ఉండాలి కదా. ఏడిచేవాడు కాదు, ఎవరిని గురించి ఏడుస్తామో వాడు. 100 మందిలో ఓ 2 మిగులు ఉంటే 98 మంది గురించి వాళ్ళిద్దరి దగ్గర ఏడిచేవాడు. అందరూ పోయారుగా. ఇక అందరూ ఏడవలసిన వాళ్ళే అయినప్పుడు శోకమే వ్యర్థం. ఒకడు ఆనందంగా లేడుగా ఉన్నవాళ్ళలో కూడా. అందరూ ఏడవలసిన వాళ్ళే అయినప్పుడు శోకం వ్యర్థం. అందరూ ప్రేమింపబడవలసిన వాళ్ళే అయినప్పుడు ప్రత్యేకమైన ప్రేమ కూడా వ్యర్థం. ఇది అద్వైతం, ఇది తత్వం. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ, నా మీద ప్రత్యేకమైన ప్రేమ లేకపోతే ఎలాగా అనిపిస్తుంది, కానీ తత్వం ఇలాగే ఉంటుంది. అందరూ ఏడవలసిన వాళ్ళే అయినప్పుడు ఏడవడం వ్యర్థం. ఇక అన్నీ ఏడవలసిన విషయాలే, అందరూ ఏడిచేవాళ్ళేది. ఎవడి కోసం ఏడుస్తాం, ఎవడు ఏడవాలి, వదిలేయడమే మొత్తం. శోకమే వ్యర్థం. అలాగే అందరూ ప్రేమింపబడవలసిన వాళ్ళే అయినటువంటి యోగికి ప్రత్యేకమైన ప్రేమ వ్యర్థం. అంచేతనే యోగులు, జ్ఞానులు, గురువులు అనుకునేవాళ్ళు, అనిపించుకునేవాళ్ళు, నాకు వారంటే చాలా ఇష్టమండి అనే మాట, ఆ గురువు నోటమ్మట వస్తుందంటే వాడు గురువు కాదు, దేశానికి బరువు. అందున అద్వైతం అసలే మాట్లాడకూడదు. అసలు గారి యోగ్యత లేదు. ఫలానా వాడు నాకు ఇష్టం అంటున్నాడంటే అయిపోయినట్టే. ఇంకా ఎవ్వరూ ఇష్టం లేరు. ఈయన వారికి ఇష్టమనో కాదనో వాడు చెప్పుకోవాలి, మనం చెప్పొద్దు అసలు ఆ విషయం. శ్రీకృష్ణుడు ఈ మనిషి అంటే నాకు ఇష్టమని చెప్పలేదు ఎక్కడ, అసలు చెప్పడు ఆయన. వాళ్ళందరూ అనుకున్నారు, అబ్బా మీరు అనుకున్నారాడు. అవునా, నిజమే పిన్ని అన్నాడు. అది ఏ పిన్ని అడిగితే ఆ పిన్ని, నిజమే పిన్ని అన్నాడు. అంతే, అదో నాటకం. ఆయన మహాయోగి. అంచేతనే ధృతరాష్ట్రుడికి చెప్పారు, ఎందుకయ్యా శోకం, ఏం చేస్తావు? గతాసూన్ అగతాసూంశ్చనాను శోచంతి పండిత. గతాసూన్ పోయిన వారి గురించి ఏడవడం అనవసరం, పోయాక ఏడిస్తే వినేవాడవడు. ఒక్కోసారి నాకు ఇటీవల ఒక విషయం అర్థమవుతుందండి. మనం పొరపాటు చేస్తున్నామో మంచిగా నాకు తెలియలేదు, కానీ ఒకసారి అనిపించింది విచిత్రంగా. ఎవరో మనకి సన్నిహితులు ఉంటారు, మన సాహిత్యంలోనో సంగీతంలోనో మన భాష ఏదైనా ఒక రంగంలో మనకు బాగా కావలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద వయస్సులో ఉన్నప్పుడు 70-80 ఏళ్ళు దాటాక మనం వాళ్ళని వీలైనప్పుడు వెళ్ళి, మనకి నిజంగా వాళ్ళంటే అభిమానం, గౌరవం ఉంటే వీలైనప్పుడు వెళ్ళి కలవాలి. వాళ్ళు సంతోషిస్తారు, మాట్లాడతారు, హాయిగా ఆనందిస్తారు. ఆయన ఇంత స్థాయిలో ఉండి కూడా మన ఇంటికి వచ్చారు, మనం పలకరించారు, మనం అంటే పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం, వారు ఆశీర్వదిస్తారు, మనం బాగుంటాం. కానీ మనం చేసే ఒక పొరపాటు ఏమిటంటే, ఆ పెద్ద ఆయన 80 ఏళ్ళు 85 ఏళ్ళు వయస్సులో ఉన్నప్పుడు 90 ఏళ్ళు దాటిపోతే ఆయన కలవం. మన పనుల్లో మనం బాగా తిరిగేస్తూ ఉంటాం, ఖాళీ చేయలేనట్టుగా. దానికి ఉండకపోవచ్చు కూడా, చేసుకుంటే ఉంటుంది. దానికి ఏదో మనసు ఉండే మార్గం ఉండదా, కానీ చేసుకోరు, తిరిగేస్తాడు. ఆయన పోయేసరికి మాత్రం 1000 మంది మూగిపోతారు అక్కడ. ఎవరికంటే ఇది? వాళ్ళ భార్యలు, భర్త, పిల్లలు ఎవరైనా మా నాన్నగారి కోసం ఎంతమంది వచ్చారని గొప్ప చెప్పుకోవడానికి పనికి రావాలి తప్ప ఆ జీవికి ఏం అందడం లేదు. అంచేత పెద్దవాళ్ళని మనం నిజంగా 85 ఏళ్ళ వాళ్ళని, 90 ఏళ్ళ వాళ్ళని మనం అభిమానిస్తే, మన రంగం వాళ్ళైనా కాకపోయినా పెద్దలనైనా ఏ రంగానికి చెందిన వారిని మనం గౌరవించదలుచుకుంటే, ఇప్పుడు నెలలో ఒక్కరోజు ఒక్క పూటైనా తీరిక చేసుకుని వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట అక్కడ కూర్చొని పలకరిస్తే పరమ ఆనందపడతారు. అసలు ఈ పలకరింపు వల్ల ఆయన ఆయుర్దాయం ఇంకో 10 నెలలు పెరిగినా ఆశ్చర్యం లేదు.
పరమానందిస్తారు. ముందు ఆ జీవుడు ఉండగా జరగాలండి. ఏం జరిగిన తర్వాత జరిగినవన్నీ అవి వేరే విషయాలండి. అవన్నీ ఏదో అంత చేసాం ఇంత చేసాం, ఇదో పెద్ద డ్యాన్స్ కార్యక్రమం ఇది. అందులో ఎంత చిత్తశుద్ధి ఉంటుందో ఎప్పుడూ అనుమానమే. అందుకే నాకు ఇటీవల ఎందుకంటే మహానుభావులు కొంతమంది జారిపోతూ ఉంటే, చెరా గారు నాకు తండ్రి లాంటి మనిషి. నేను ఆయన అమెరికా విమానంలో కలిసి పెడితే నేను కొడుకులేగా ఉన్నాను ఆయనకి. మా అబ్బాయి దగ్గర లేడు, నాకు చింతలేదే, నువ్వే కొడుకు అన్నాడు ఆయన. చివరిలో కలవలేకపోయాను. అయిపోయిన తర్వాత వెళితే నాకేమిటో ఇప్పటికే అది వెళితే ఇది నేను తప్పు చేశాను. ఎంత మహానుభావుడు చేకూరు రామారావు గారు. ఎంత విశాల హృదయం అండి. భాషాశాస్త్రం పాండిత్యం, అది బ్రహ్మదేవుడు ఆయన. అది అలా పెట్టండి. అసలు విశాల హృదయం. ప్రతి వ్యతిరేక భావాన్ని కూడా బాగా అర్థం చేసుకునేవాడు. పైగా పొగిడినప్పుడు మామూలుగా నవ్వు ఊరుకునేవాడు. విమర్శిస్తే చెప్పు ఒకసారి వివరంగా చెప్పు ఏమిటిది అనేవాడు. ఖచ్చితంగా తప్పుంటే ఒప్పేసుకునేవాడు. ఏం పెద్ద ఆయన, ఎవరున్నారండి ఇప్పుడు ఎలాగా? ఎటువంటి మహానుభావులు జారిపోతున్నారు. సుకృతి గతాయు అని. ఇలాంటిదే మనం గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా ఇక్కడ ఈ బోధలో, ఈ సార బోధలో, ధృతరాష్ట్రుడికి జరుగుతున్న బోధలో ఒక్క మాట గమనించండి. అందరూ ప్రేమింపబడవలసిన నేను ఇప్పుడు ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. అందరూ ఏడవలసిన వాళ్ళు అయినప్పుడు ప్రత్యేకమైన శోకం ఉండదు. కాబట్టి ఈ పోయిన తర్వాత వెళ్ళడాలు, సందర్శనాలు, శ్లోకాలు ఇవన్నీ మర్యాద కోసం జరిగేవి తప్ప ఆ జీవుడికి అందేవి కావు. మనం ప్రేమించినా శోకించినా ఏం చేసినా బతుకుండగానే చేయాలి. అంతే ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు అందరూ పోయారు, ఎవరి కోసం ఏడుస్తావు? ఎందుకు ఈ ఏడుపు? అంచేతను జరగవలసిన కర్మకాండ ఎదురు గతాసు అగతాసు. పోయిన వాళ్ళ గురించి ఏడవడం అనవసరం, వాళ్ళకేం తెలియదు ఆ విషయం. సరే, అగతాసు ఇంకా ఉన్నవాళ్ళ గురించి అసలే ఏడవకూడదు, ఉన్నారుగా. అంచేత మొత్తం మీద జీవిత సారాంశం ఏడవకూడదు. ఆ ఏడుపుని పరిహరించడానికే భగవద్గీత, ఆ ఏడుపును పరిహరించడానికే ఆంధ్ర మహాభారత వ్యాఖ్యానం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.